ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ, సహాయము దయచేశారు. ఇప్పటివరకు అనేక విషయాలు నేర్చుకోవడానికి కృప చూపించారు తండ్రి. మీరిచ్చిన దైవ గ్రంథంలో నుండి మరిన్ని విషయాలు మేము చదువుకొనబోచుండగా సహాయము దయచేయమని, తోడుగా ఉండమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. కొత్తగా బైబిల్ చదవాలి అనుకునే వారికి ఈజీగా అర్థం అవడం కోసం, అంటే ఒక బైబిల్ స్టడీ గైడ్ లాగా కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడైనా అర్థం కాని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూడా. సో ఈరోజు మనం అపోస్తుల కార్యాల పుస్తకాన్ని చదువుకుంటూ వెళ్దాం. ఏ పుస్తకాన్నైనా, బైబిల్లో ఉన్న ఏ వర్స్నైనా కానీ ఒక నిమిషంలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఒక గంటలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఒక రోజంతా కూర్చుని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మరీ అంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్లా కాకుండా బైబిల్ ఎలా చదవాలి, ఎలా చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది, అలా అపోస్తుల కార్యాల పుస్తకం మొత్తాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం. ఈ అపోస్తుల కార్యాల పుస్తకంలో యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం జరిగింది అనేది మనం గమనించవచ్చు. ముందు 4 సువార్త పుస్తకాలు చదువుకున్నాం కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను. అందులో యేసు ప్రభు వారు పుట్టుక నుండి ఆయన చనిపోయి తిరిగి లేవడం వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నింటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఈ అపోస్తుల కార్యాల పుస్తకాన్ని రాస్తుంది ఎవరంటే లూకా గారు. మనం లూకా సువార్త చదువుకున్నాం కదా, మొదటి గ్రంథము అంటే లూకా సువార్త. దాని కంటిన్యూషను లూకా సువార్తలో ఏముంటుంది? యేసు ప్రభు వారి పుట్టుక నుండి ఆయన చనిపోయి తిరిగి రావడం వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని నేను ఇందులో రాస్తున్నాను అని చెప్తున్నాడు. 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. అంటే కొంతమంది దెయ్యం అనుకుని ఉండొచ్చు, కొంతమంది ఇది మా భ్రమేమో అనుకుని ఉండొచ్చు, రకరకాలుగా అనుకుని ఉండొచ్చు. వాళ్ళకి ఎన్ని రకాలుగా చూపిస్తే వాళ్ళు నమ్ముతారో అన్ని రకాలుగా ప్రతి విషయంలోనూ నేను చనిపోయి తిరిగి లేచాను అని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు అని చెప్తున్నాడండి. ఈ 3వ వచనం చదవడానికి చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ అసలు ప్రపంచ క్రైస్తవ్యం స్టార్ట్ అయ్యింది యేసు ప్రభు వారు తిరిగి లేగడం వల్లే. అంటే ఈ 3వ వచనంలో చెప్పిన పాయింట్ వల్లే. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేకపోతే అసలు శిష్యులు ప్రపంచం మొత్తానికి యేసు ప్రభు గురించి చెప్పేవాళ్ళే కాదు, ఎవరో ఒక మంచి వ్యక్తి అని వదిలేసేవాళ్ళు. కానీ దేవుడు అని ఆయన్ని మనం చెప్పుకుంటున్నాము అంటే ఆయన చనిపోయి తిరిగి లేగడం వల్లే. తర్వాత చాలామంది రాజులు శిష్యుల్ని మీరు యేసుప్రభు దేవుడు కాదని ఒప్పుకోండి, మేము మిమ్మల్ని వదిలేస్తాము, యేసుప్రభు దేవుడు అన్నాడంటే చంపేస్తాము అని చెప్పినా కానీ వాళ్ళు ఏమన్నారు? మేము మా కళ్ళారా చూసాము, మా చెవులారా విన్నాము, దాన్ని అబద్ధం అని మేము ఎలా చెప్తాము, అబద్ధం అని ఒప్పుకునే ప్రసక్తే లేదు అని వాళ్ళు నిలబడ్డారు. కేవలం 12 మంది శిష్యులే కాదండి, ఆయన చనిపోక ముందు చాలామంది చూసుంటారు కదా, ఆయన చనిపోయేటప్పుడు కూడా చూసుంటారు కదా, వాళ్ళందరికీ కూడా తిరిగి లేచినప్పుడు ఆయన కనపడ్డాడు కాబట్టి వాళ్ళందరూ ఆయన్ని దేవుడని నమ్మారు. ఆ తర్వాత వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆయన్ని ప్రకటించారు. చనిపోయిన తర్వాత ఇంకో బ్రతుకు లేదు అని మనం అనుకుంటే కనుక యేసు ప్రభువుని నమ్మడంలో మనం అర్థమే లేదు. యేసు ప్రభుని మనం నమ్ముతున్నాము అంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడని మనం నమ్ముతున్నాం కాబట్టి మనల్ని కూడా మనం చనిపోయిన తర్వాత తిరిగి లేపుతాను అని ఆయన ఎగ్జాంపుల్ ద్వారా మనకు చూపించాడు కాబట్టి. 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమును గూర్చి కనిపెట్టుడి. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు, మీరు వెయిట్ చేయండి. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చెను కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. ఇది ఎప్పుడు? యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినాలు ఉన్నాడని చెప్పుకున్నాం కదా భూమి మీద 3వ వచనంలో. ఆ 40 దినాల్లో ఆయన వాళ్ళకి ఏం చెప్పాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు పరిశుద్ధాత్మనిస్తాను నేను, ఆ పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టి ఉండండి. యోహాను ఇచ్చిన బాప్తీసానికి ఇప్పుడు మనం తీసుకుంటున్న బాప్తీసానికి తేడా ఏంటంటే, యోహాను గారు జస్ట్ బాప్తీసాన్ని పరిచయం చేస్తున్నారు అందరికీ, అంతేగాని యోహాను దగ్గర బాప్తీసం తీసుకుంటే పాప క్షమాపణ రాదు, యోహాను దగ్గర బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్మ రాదు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మ భూమి మీదకి మొదటగా శిష్యుల మీదకి వచ్చిందో అక్కడి నుండి ఎవరైతే బాప్తీసం తీసుకున్నారో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది. ఈరోజు మనం బాప్తీసం తీసుకుంటే మన మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది అనేది శిష్యుల నుండి మొదలైంది, యోహాను గారి దగ్గర
నుండి కాదు. అదే చెప్తున్నాడు. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు. అయితే ఈయన 40 రోజులు వీళ్ళతో పాటు ఉన్నాడు కదా, ఆ 40 రోజుల తర్వాత ఈయన పరలోకానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. అక్కడ ఆల్రెడీ మనం మత్తయి సువార్తలోను ఆ సువార్తలన్నింటిలో చదివాం. నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడని యేసుప్రభువు వారు ముందే చెప్తారు. ఈ బాప్తిసం మొత్తం గురించి ఆల్రెడీ మనం బాప్తిసానికి సంబంధించిన వీడియోలు చేసాం. ఎవరికైనా డౌట్లు ఉంటే అందులో చూడండి. 6వ వచనం, కాబట్టి వారు కూడినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయనను వారు అడగగా. ఇంకా కొంతమంది ఏంటంటే ఉంటారు, పాత నిబంధనలో యెరూషలేముని గొప్ప చేస్తానని చెప్పావు కదా, యూదులను ఒక రాజ్యంగా చేస్తానని చెప్పావు కదా, ఒక రాజుగా నువ్వు ఉంటా అన్నావు కదా, అది ఇప్పుడు జరిగిద్దా అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఏంటి, అప్పుడు దాకా వాళ్ళు రోమీల బానిసత్వంలో ఉన్నారు కదా, ఎక్కడో ఒక మూల ఇంకా అసలు ఒక రాజ్యాన్ని ఇస్తా అన్నావు కదా, అది ఈ కాలంలోనే జరుగుద్దా, నువ్వు రాజుగా ఉంటానన్నావు కదా, అది ఈ కాలంలోనే జరిగిద్దా అని వాళ్ళు యేసుప్రభువు వారిని అడిగారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి 7వ వచనం, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అంటే ఇజ్రాయేలీలకి ఒక కొత్త రాజ్యాన్ని ఇవ్వడానికి యేసుప్రభువు వారు భూమి మీదకి రాలేదు. అసలు యేసుప్రభువు వారు వచ్చింది పరలోకానికి మళ్ళీ తీసుకెళ్ళటానికి, భూమి మీద మన ఇబ్బందుల్ని తీర్చడం కోసం మాత్రమే కాదు. అదే ఆయన చెప్తున్నాడు, అది మీకు అవసరం లేదు. మీరేం చేయాలి? 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యోదయ సమరయ దేశముల ఎందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై యుందుదురని వారితో చెప్పాను. అంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారని మీరు అందరికీ చెప్పాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇంకో బ్రతుకుంది అని మీరు అందరికీ చెప్పాలి. ఆ బ్రతుకులో నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు వారు చెప్పిన మాటల ప్రకారంగా నడుచుకోవాలి అని మీరు అందరికీ చెప్పాలి. ఇదే యేసు ప్రభు వారి శిష్యులుగా ఉండడం అంటే, ఇదే క్రైస్తవులుగా ఉండడం అంటే అని యేసు ప్రభు వారు వాళ్ళకి చెప్తున్నారు. ఇక్కడే మీరు క్లారిటీగా గమనించాలండి. కేవలం ఇజ్రాయేలీలకు మాత్రమే ప్రకటించండి అంటలేదు ఆయన సువార్త, సమరయ అని కూడా అంటున్నాడు. అంటే అన్యులకు కూడా, కేవలం ఇజ్రాయేలీలకు మాత్రమే ఆయన ప్రకటించమని చెప్పలేదు. 9వ వచనం, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆ 40 రోజులు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఆయన శిష్యులకి, ఎవరెవరికైతే ఆయన వాక్యం బోధించాడో నమ్మారో వాళ్ళందరికీ, నమ్మని వాళ్ళకి కూడా చాలామందికి ఆయన కనబడి ఆయన చనిపోయి తిరిగి లేచాడో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఏమేం చేయాలో చెప్పాడు. పరిశుద్ధాత్మ వస్తుంది మీ మీదకి, ఆ తర్వాత మీరు అందరూ కూడా మిగతా జనాలందరికీ, యూదులు అవ్వచ్చు, ఇజ్రాయేల్ అవ్వచ్చు, అన్యులు అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు వెళ్ళి చనిపోయిన తర్వాత ఇంకో బ్రతుకుంది, ఆ బ్రతుకుని యేసు ప్రభు వారు మనకిస్తారు. అది మనకి పరలోకంలో రావాలంటే ఆయన మాటల ప్రకారంగా మనం నడుచుకోవాలి అని మీరు అందరికీ సువార్త ప్రకటించండి అని చెప్పాడు. ఈ 10 వచనాల్లోనే మనకి మిగతా బైబిల్ అంతా ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేసింది చూడండి. నెక్స్ట్ 10వ వచనం, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు కొనిపోబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవదూతల సాక్ష్యం ఇస్తున్నాయండి. ఆయన ఎలా వెళ్ళాడని మీరు చూసారో అలాగే మళ్ళీ రెండోసారి వస్తాడు అని. మొదటిసారి ఎందుకు వచ్చాడు? మనల్ని రక్షించడానికి వచ్చాడు. రెండోసారి ఎందుకు వస్తాడు? తీర్పు తీర్చడానికి. మంచోళ్ళని చెడ్డోళ్ళని విడదీస్తాడు, మంచోళ్ళని పరలోకం తీసుకెళ్తాడు, చెడ్డోళ్ళని నరకంలో పడేస్తాడు. 12వ వచనం, అప్పుడు వారు ఒలీవల వనమనిన కొండ మీద నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. ఇది ఎక్కడ జరిగింది అనేది చెప్తున్నాడు. 13వ వచనం, వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా, అంటే ఎవరెవరున్నారు అక్కడ? పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జెలోతనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోదా అను వారు. యోధా అంటే ఇస్కరియోతు యోధా కదండి, ఇద్దరు గమనించాలి మీరు. ఆ యోధా వేరు, ఈ యోధా వేరు. 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, ఆయన తల్లి అయిన మరియను, ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఈ 14వ వచనంలో మీరు ఒకటి గమనించాలండి, ఆయన సహోదరులు అని రాయబడింది. ఆయన సహోదరులు అంటే ఎవరో? యేసుప్రభు వారు కన్యమరికి పుట్టాడని మనం చదువుకుంటాం కదా. ఆయన పుట్టిన తరువాత మరియా యోసేపులకు పుట్టిన మిగతా కుమారులు, కుమార్తెలు అని వాళ్ళ సహోదరులు. అంటే వాళ్ళు యేసుప్రభు వారు సువార్త చేసేటప్పుడు ఎక్కడ మనకు కనపడరు సువార్తల్లో. ఇంకా పైగా వాళ్ళు యేసుప్రభు వారిని నమ్మలేదు అని మనకు కనపడుతుంది. ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి లేచాడో అప్పుడు ఆయన సహోదరులు కూడా
వాళ్ళ శిష్యులతో పాటు ఆయన సహోదరులు కూడా ఆయన దేవుడని నమ్మి ఆయనకి ప్రార్థన చేస్తున్నారు అని చెప్తున్నాడండి. 15వ వచనం, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను అంటే అక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. అందులో 12 మందే శిష్యులు. మిగతా వాళ్ళందరూ ఎవరో కొందరు స్త్రీలు అన్నారు కదా, వాళ్ళు యేసుప్రభు వారి తల్లి అయిన మరియా, అలాగే యేసుప్రభు వారి సహోదరులు, అలాగే ఆయన చాలామందికి స్వస్థతలు చేస్తాడు కదా, వాళ్ళలో కొంతమంది ఉండొచ్చు. ఈ యాకోబు యోహాను ఉన్నాడు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఉండొచ్చు. ఇలాగ మొత్తం అందరూ కలిపి ఒక 120 మంది ఉన్నారు ఆ గదిలో, ఆ మేడ గదిలో. 16వ వచనం, సహోదరులారా, యేసును పట్టుకొనిన వానికి త్రోవ చూపిన యోధాను గురించి, ఇస్కరియోతు యోధా యేసుప్రభు వారిని పట్టించాడు కదా, ఆయన గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అంటే ముందే చెప్పాడు దేవుడు దావీదు ద్వారా ఇలాగా అప్పగిస్తాడు అని చెప్పి. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటకి వచ్చెను. ఒక పొలం కొన్నాడు, ఆ పొలంలో ఊరిపెట్టుకున్నాడు, అక్కడి నుంచి పడితే తలకిందులుగా పడ్డాడు, పేగులన్నీ బయటకు వచ్చాయి. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా ఏది దావీదుతో ఇందాక చెప్పాడు అన్నాడు కదా పాత నిబంధనలో, అక్కడ ఏం చెప్పాడంటే, అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అంటే ఏంటి? ఆయన ఇల్లు అంటే శరీరం. ఇస్కరియోతు యోధా అప్పగించాడు కదా, అతడు చనిపోతాడు. అతడు చనిపోయిన తర్వాత అతని ప్లేస్లోకి వేరే వాళ్ళు రావాలి అని పాత నిబంధనలో ఉన్నది ఇక్కడ గుర్తు చేస్తున్నాడు పేతురు గారు. కొంతమంది ఆయన ఉరిపెట్టుకున్నాడని, కొంతమంది తలకిందులుగా పడితే పేగులు బద్దలకు వచ్చాయని రెండు వేరు అనుకుంటారు. రెండు ఒకటేనండి. ఆయన ఉరిపెట్టుకున్నాడు, పొలంలో ఉరిపెట్టుకున్నాడు, చచ్చిపోయాడు. ఆ తర్వాత కింద పడితే అక్కడి నుండి ఆ ఉరిపెట్టుకున్న దగ్గర నుండి ఎక్కువ హైట్ ఉందేమో, తలకిందులుగా పడ్డాడు. ఆ తలకిందులుగా పడేసరికి బాడీ బద్దలైంది, లోపల ఉన్న పేగులన్నీ బయటకు వచ్చేసాయి అని చెప్తున్నాడు. ఇది అందరికీ యెరూషలేములో వాళ్ళందరికీ తెలిసింది. ఏమని? ఇదిగో ఇలా యేసు ప్రభు వారిని అప్పగించిన యోధ అసలు నేను తప్పు చేశాను అని గ్రహించి ఆయనకు ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు అని. దానికి ఆయన ఏదైతే చనిపోయాడో ఆ ప్లేస్కి వాళ్ళు అకెల్దమా అనే పేరు కూడా పెట్టారు. 21వ వచనం, కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానము గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అంటే ఇప్పుడు 12 మందిలో ఇస్కరియోతు యోధా లేడు కదా, 11 మంది ఉన్నారు. ఆ 12వ వాడిని ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? కండిషన్స్ పెడుతున్నారు. ఒకటి, యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పటి నుంచి యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి 40 రోజులు వీళ్ళతో ఉండి వీళ్ళ ముందే ఆరోహణం అయిపోయాడు కదా, ఈ టైం వరకు వీళ్ళతోనే కలిసి ఉన్న ఒకరిని ఎంచుకోవాలి అని చెప్తున్నాడు. ఈ కండిషన్స్ ఉండాలి, మధ్యలో వచ్చిన వాళ్ళు అవి ఉండకూడదు. 23వ వచనం, అప్పుడు వారు యూస్తు అని మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలవబెట్టి ఇలాగని ప్రార్థన చేసిరి. అంటే ఇద్దరు వచ్చారు మొత్తానికి, ఆ లక్షణాలు ఆ అర్హతలు కలిగిన వాళ్ళు. ఆ ఇద్దరిని పెట్టి దేవుడికి ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. ఏమని? అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని మాకు కనబరచుమనిరి. 26, అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటీ వచ్చెను. మత్తీయ పేరిట చీటీ వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడేను. అంటే ముందు దేవుడికి ప్రార్థన చేశారు, ఆ తర్వాత అవకాశం దేవుడికే వదిలేస్తున్నాము, మేము ఎవరి మీద ఒక మీద పక్షపాతం చూపించట్లేదు అనేలాగా చీటీలు వేసి ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళు అపోస్తులు అన్నారు. మత్తయ్య గారి పేరు వచ్చింది. ఆ మత్తయ్య 12 మంది శిష్యుల్లో ఒకటిగా కలిశాడు. ఈ 26వ వచనంలో చెప్పిన మత్తీయ అనే ఆయన, మత్తయి సువార్త రాసిన మత్తయ్య గారు ఇద్దరు వేరు పేర్లు కొంచెం దగ్గరగా ఉన్నప్పటికీ ఈ మత్తీయ వేరు, ఆ మత్తయి వేరు. ఈ అపోస్తల గారు 1వ అధ్యాయం మొత్తంలో మనం గమనించింది ఏంటి? యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేగడం, ఆ తర్వాత 40 రోజులు వీళ్ళతో కూడా కలిసి ఉండడం, ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళడం, ఆ తర్వాత శిష్యులందరూ కూడా మేడగదిలో కలుసుకోవడం, ఒక 120 మంది. అందులో ఇస్కరియోతు యోధాకి బదులుగా ఎవరిని ఎంచుకోవాలి అనే దాంట్లో ఒక డెసిజన్ తీసుకుని మత్తీయ గారిని ఎంచుకోవడం. ఇది మనం 1వ అధ్యాయంలో చూసాం. ఇకపోతే 2వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 2వ అధ్యాయం 1వ వచనం,
పెంతుకొస్తను పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉండన్న ఇల్లంతా నిలిచి ఉండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఈ అపోస్తల కార్యాలు చదివేటప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ వరము వేరు, పరిశుద్ధాత్మ వరాలు వేరు. పరిశుద్ధాత్మ వరము అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ మన దగ్గరికి రావడం. పరిశుద్ధాత్మ వరాలు అంటే మనం అద్భుతాలు, స్వస్థత కార్యాలు, దెయ్యాలను వెళ్ళగొడటం, భాషలతో మాట్లాడడం, ఇవన్నీ చేయగలడం. వరం వేరు, వరాలు వేరు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడేంటి, యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వస్తుందని చెప్పాడు కదా. ఆ పరిశుద్ధాత్మ అగ్ని ఎలా అయితే డివైడ్ అవుతుందో అలా డివైడ్ అవ్వకుండా వీళ్ళందరి మీద దిగింది. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలండి, యేసుప్రభు వారికి ముందు కాలం వరకు పాత నిబంధన అంతా కూడా పరిశుద్ధాత్మ వస్తూ ఉండేది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉండిద్ది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం దావీదును కానీ, సంసోన్ను కానీ, సౌలును కానీ వీళ్ళని తీసుకున్నాం అనుకోండి, ఆత్మ ఒక సమయంలో వస్తుంది, వాళ్ళ ద్వారా ఏదో కార్యం జరిగిస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ మనుషుల మీదకి రావడం, మిగతా చోట్ల బైబిల్లో పరిశుద్ధాత్మ జనాల మీదకి రావడం, రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వచ్చిన పరిశుద్ధాత్మ ఇంకా మనతోటే ఉంటుంది. ఇప్పుడు నేను బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకున్నాను అనుకోండి, ఇంకా నేను చనిపోయేంత వరకు కూడా పరిశుద్ధాత్మ నాతోనే ఉంటుంది. ఇది డిఫరెన్స్ ఇక్కడికి పాత నిబంధనకి. పాత నిబంధనలో ఏంటి, వచ్చి వెళుతూ ఉండేది. ఈ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో జరిగిన సందర్భాన్ని సంఘానికి స్టార్టింగ్ పాయింట్గా మనం చెప్పుకుంటాం. అంటే సంఘం ఇక్కడే స్టార్ట్ అయింది అన్నట్టు. ఎందుకంటే ఇక్కడే పరిశుద్ధాత్మని దేవుడు పర్మనెంట్గా, అంటే మనం చనిపోయేంత వరకు మనతో ఉంటుంది అనేలాగా మనకి ఇచ్చాడు. కాబట్టి వీళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకోవడంతో పాటుగా పరిశుద్ధాత్మ వరాలతో కూడా నిండుకున్నారు. అదే చెప్తున్నాడు అక్కడ. వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుచుండరి. అన్య భాషలు అంటే ఏంటి, ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నాకు తమిళ్ రాదు, కానీ నేను సడన్గా తమిళ్లో వాక్యం చెప్పాను అనుకోండి. కన్నడ రాదు, కానీ సడన్గా కన్నడలో వాక్యం చెప్పాను అనుకోండి. అలాగా వాళ్ళ భాషల్లో, అంటే నాకు ఏ భాష అయితే తెలుసో అది కాకుండా నాకు తెలియని భాషల్లో కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేను మాట్లాడడం, దాన్ని అన్య భాష అంటారు. అన్య భాషలతో మాట్లాడసాగిరి. 5వ వచనం, ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంటే యెరూషలేము అంటేనే రకరకాల వాళ్ళు ఉంటారు కదా, ఒక క్యాపిటల్ సిటీ లాంటిది కదా. శిష్యుల్లో మనం పేతురుని చూస్తాం, ఆయన ఏంటి, చేపలు పట్టుకునేవాడు. పేతురు చేపలు పట్టుకునేవాడు కదా, ఈయనకి మా భాషలు ఎలా తెలిసిపోయినాయి అంటే ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు, వేరు వేరు భాషల్లో మాట్లాడుతున్నారు. సడన్గా నేను తమిళ్లోను, కన్నడలోను, మలయాళంలోను వాక్యం చెప్తున్నాను అనుకోండి, నా గురించి బాగా తెలిసిన వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు కదా. అలాగా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వీళ్ళేంటి మా భాషలో మాట్లాడుతున్నారు, మా భాషలో మాకు వాక్యం చెప్తున్నారు అని అందులోనూ శబ్దం కలిగింది. అగ్నిలాగా దిగింది పరిశుద్ధాత్మ. ఆల్రెడీ ఇక్కడ 120 మంది ఉన్నారు, అందులోనూ మిగతా ఆ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళ దగ్గర చేరారు, వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని. అక్కడ భాషలతో మాట్లాడేసరికి వాళ్ళందరూ కూడా కలవరపడిరు, అంటే భయపడ్డారు. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలేయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి? పార్తీలు, మాదీలు, ఎలామీలు, మెస్పతోమియా, యోదయ, కపదొకియా, పొంతు, ఆసియా, పుగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశములందరి వారు, కురేనియా దగ్గర లిబియా ప్రాంతములందు కాపురమున్నవారు, రోమా నుండి వారసులుగా వచ్చిన వారు, యూదులు, యోధమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడుతున్నారు, ఏది పడితే అది మాట్లాడట్లా, వాక్యం ప్రకటిస్తున్నారు. దేవుడి గొప్ప కార్యాలు. దేవుడి గొప్ప కార్యాలు అంటే ఏంటి, యేసుప్రభు వచ్చాడు, భూమి మీద స్వస్థతలు చేశాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, తిరిగి లేచాక మా అందరూ కనపడ్డాడు, పరలోకానికి ఆరోహణం అయ్యాడు. ఇలాగ దేవుని యొక్క గొప్ప కార్యాలని వాళ్ళకి అర్థమైనవి. అర్థం కాకపోతే గొప్ప కార్యాలను ఎందుకంటారు, వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళ భాషలోనే చెప్పేసరికి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ చెప్పినవి కొన్ని, ఇంకా ఎన్ని భాషల్లో మాట్లాడారు వాళ్ళు, ఇక్కడే చాలా భాషలు చెప్పాడు. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమి అగునో అని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. ఇదేంటని ఆశ్చర్యపోయారంటారండి వాళ్ళు. అన్య భాషలు అంటే ఏది పడితే అది మాట్లాడడం కాదండి, జనాలకి అర్థమయ్యేలాగా, మన భాష తెలియనోడికి కూడా అర్థమయ్యేలాగా దేవుడి సువార్తని వాడి భాషలోనే వాడికి ప్రకటించడం.
అన్య భాష అంటే ఇది. చాలామందికి అన్య భాషల యొక్క మీనింగ్ కూడా తెలియదు. మళ్ళీ నానా భాషలు, దేవుడితో మాట్లాడే భాష అవన్నీ కొంచెం వేరుగా ఉంటాయి. అవి మనం ఈ అపోస్తుల కార్యాలు కొంచెం తర్వాతకి అలాగే కొరింథీకి వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. అన్య భాష అంటే ఇది, ఏది పడితే అది మాట్లాడడం కాదండి. అన్యులు అంటే మన భాష తెలియని వేరే భాషలతో కూడా మనం దేవుని వాక్యాన్ని ప్రకటించడం. మోసపోవద్దు. 13వ వచనం, కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ప్రతి చోట ఉంటారు కదా, యేసుప్రభు వారు దెయ్యాలను ఎల్లగొడుతుంటే ఈయన దెయ్యానికి సంబంధించినోడు అని, అలాగే ఆయన నా శరీరమును మీరు పంచుకోవాలి అంటే ఆయన యొక్క ఆత్మను మనం పంచుకోవాలని ఆయన చెప్తే ఈయన శరీరాన్ని ఎలాగ మనల్ని తిన్నెత్తాడు అని చెప్పి మాట్లాడుకున్న వాళ్ళు కదా ఇలాగ ప్రతి చోట ఉంటారు. ఇలాగ మంచి జరుగుతుంటే దాన్ని ఎక్కిరించే వాళ్ళు ప్రతి చోట ఉంటారు. అపహాస్యము చేసిరి. 14వ వచనం, అయితే పేతురు ఆ 11 కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లా నేను, యోదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. కొంతమంది అనుకుంటున్నారు కదా మత్తు తాగారని, ఏదో కొత్త మద్యం తాగారని. అలాగ మత్తులు కారు, పొద్దు పొడిచి జామైనను కాలేదు అంటే ఇంకా పొద్దునే అని చెప్తున్నాడు. 16వ వచనం, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ముందే చెప్పాడు కదా పాత నిబంధనలో, ఏమనగా అంత్య దినముల యందు నేను నా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. అంటే పరిశుద్ధాత్మ వరాల గురించి దేవుడు ఆల్రెడీ పాత నిబంధనలో చెప్పాడు కదా, ఇక్కడ నుండి అవి నెరవేరుతున్నాయి. ఇక్కడ నుంచి మీరు భాషల్లో మాట్లాడడం, దర్శనాలు కలగడం ఇవన్నీ చూస్తారు అని చెప్తున్నాడు. 18వ వచనం, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించదను, గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ఎన్ని కలుగజేస్తున్నాడని చూడండి. అక్కడ ఇవన్నీ అక్కడ ఉన్నాయి, మనం గమనించవచ్చు. అక్కడ ఆకాశంలోంచి అగ్నిజ్వాలలు రావడం చూశారు వీళ్ళందరూ కూడా భాషలతో మాట్లాడడం అనే సూచక్రియ చూశారు. రక్తాన్ని ప్రకటిస్తున్నారు వీళ్ళు, యేసుప్రభు వారి రక్తాన్ని, అగ్ని, పొగ. ఆల్రెడీ అగ్ని దిగింది కదా వాళ్ళ మీదకే, దాన్ని ఇంకా వివరంగా చెప్తున్నాడు. 21వ వచనం, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. అంటే వీళ్ళు ఆల్రెడీ 120 మంది ఉన్నారు. వీళ్ళని చూడడానికి ఏం జరుగుతుందా అని చాలామంది పట్టణస్థులు అందరూ వచ్చారు. వాళ్ళందరిలో కూడా ఎవరైతే నిజంగా దేవుని నమ్ముకుంటారో ఈ కార్యాన్ని బట్టి వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతారు అని చెప్తున్నాడు. 22వ వచనం, ఇశ్రాయేలు వారలారా నా మాట వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు యేసు ప్రభుని అందరికన్నా గొప్పగా నిలబెట్టాడు కదా, ఆ విషయం మీకు తెలుసు కదా. మరణము ఆయన్ను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచాడు కదా. 25వ వచనం, ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. అంటే ఏంటి, దావీదు గారు ఒక దర్శనం చూశారంట. అందులో దేవుడి పక్కన కుడిపార్శ్వములో యేసుప్రభు వారు కూర్చుని ఉన్నారంట. ఈ దర్శనం కలిగించినందుకు నాకు చాలా ఆనందం కలిగింది అని దావీదు గారు చెప్పారంట. 29వ వచనం, సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో ఇలాగు ధారాళముగా మాట్లాడవచ్చును, అతడు చనిపోయి సమాధి చేయబడెను. ఈ విషయాన్ని మనం కీర్తనలో కూడా గమనించవచ్చండి. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది కదా, ఇక్కడ అదేంటి దావీదు యేసుప్రభుని చూడడం ఏంటి, యేసుప్రభు వారు దావీదు తర్వాత కదా వచ్చింది, దావీదు కదా ముందు పుట్టింది అని కొంతమందికి డౌట్ వస్తుంది. దావీదు దర్శనంలో ముందే చూశాడు ఈయన్ని, యేసుప్రభు వారిని, తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు అని చెప్తున్నారు. 30వ వచనం, అతడి సమాధి, ఎవరు, దావీదు గారి సమాధి, నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకనిని కూర్చుండబెట్టుదును అని దేవుడు ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి దావీదుతో ముందే చెప్పాడు కదా. సమూయేల్లో చదువుకున్నాం మనం, ఏమని, దావీదు చిగురు, నీ సంతానము నుండి మెస్సయ పుడతాడు అని దావీదుతో ముందే చెప్తాడు ఆయన. అది దావీదు ఎరిగి 31వ వచనం, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానము గూర్చి
చెప్పాను. ఇప్పుడైతే మనం ఆయన చనిపోయి తిరిగి లేగడం, పరలోకానికి వెళ్ళడం ఇప్పుడు చూసాం, కానీ దావీదు ముందే దర్శనంలో చూశాడు, ముందే తెలుసు దావీదుకి అని చెప్తున్నాడండి. ఇక్కడ దావీదు గారంట ఏం చెప్తున్నారు, యేసు చనిపోయిన వాళ్ళందరూ పాతాళ లోకానికి వెళ్తారు, పరదేశు యాతన పడే స్థలం ఉంటుందని మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఆయన అందరిలాగా చనిపోయి పాతాళంలోనే ఉండలేదు, మరలా భూమి మీదకి వచ్చాడు, మహిమా శరీరాన్ని మనకు కనబరిచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ విషయం మనం ఇవాళ చూసాం, దావీదు గారు ఎప్పుడో దర్శనంలో చూశాడు అని చెప్పి దావీదు గారు రాసిన కీర్తనల్ని గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ 32వ వచనం, ఈ యేసును దేవుడు లేపెను, దానికి మేమందరము సాక్షులము. అక్కడ ఉన్న వాళ్ళందరూ సాక్షులు. 33 కాగా ఇక్కడ ఎందుకని పాత నిబంధన వర్సెస్ ఎక్కువ చెప్తున్నాడంటే, అక్కడ ఉండేవాళ్ళు ఎక్కువగా యోధ మతం తెలిసిన వాళ్ళు, అంటే ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, అందుకని వాళ్ళకి పాత నిబంధనలో జరిగిన వాటిని కోట్ చేస్తూ చెప్తున్నాడు. 33వ వచనం, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉండెను. అంటే పరిశుద్ధాత్మను మాకు ఇచ్చాడు, పరిశుద్ధాత్మను మాకు యేసుప్రభు వారు ఇచ్చాడు, ఈ యేసుప్రభు వారు దేవుడు పంపితే వచ్చాడు అని చెప్తున్నాడండి. 34వ వచనం, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లా నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. నా ప్రభువు అంటే యేసు ప్రభువారు. దేవుడు యేసు ప్రభువారితో ఏం చెప్పారంట, నీవు నా కుడి పార్శ్వమున కూర్చో అని చెప్పాడంట. దావీదేం పరలోకానికి వెళ్ళా, దర్శనంలో చూశాడు ఈ విషయాన్ని. పరలోకానికి వెళ్ళింది ఎవరో, యేసు ప్రభువారు. దావీదు పరలోకం వెళ్లకుండానే భూమి మీద ఉన్నప్పుడే తన దర్శనంలో ఈ విషయాన్ని చూశాడు అని చెప్తున్నాడండి. ఇక్కడ దావీదు చనిపోయాడు, మన మధ్య సమాధి చేయబడ్డాడు, పరలోకానికి ఎక్కిపోలేదు అని సపరేట్గా ఎందుకు చెప్తున్నాడంటే, దావీదు మనకి రాజు కదా, ఆయన వంశంలో నుండి మెస్సయ్య పుడతాడు అని మనం చదువుకున్నాం కదా. ఆ మెస్సయ్య చనిపోయి తిరిగి లేచాడు, సమాధిలాగా మన మధ్య లేడు. దావీదు సమాధినైనా మనం చూడొచ్చేమో కానీ, దావీదైనా పరలోకానికి వెళ్ళలేదేమో ఇంకా, కానీ మెస్సయ్య చనిపోయి తిరిగి లేచి మనకు కనబడ్డాడు, సజీవుడుగా కనబరుచుకున్నాడు. ఆయన తిరిగి లేచాడు, తిరిగి లేకడమే కాకుండా పరలోకానికి కూడా వెళ్ళాడు. రెండవసారి వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళని ఆయన తిరిగి లేపుతాడు, అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం అనేది కూడా పేతురు గారు స్ట్రెస్ చేసి ఇక్కడ చెప్తున్నారు. 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇజ్రాయేలీల వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. ఇదిగో మీరు ఎవరినైతే సిలువ వేయించారో ఆయనే దేవుడు, ఇది మీరందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్తున్నాడండి. ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకటేనా వేరువేరా ఇలాంటి డౌట్స్ అన్ని మీరు పెట్టుకోవద్దు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, త్రిత్వం ఏకత్వమా రెండిట్లో ఏది కరెక్ట్ అని. ఎవరికన్నా క్లారిటీ కావాలంటే ఆ వీడియో చూడండి. సమ్మరికల్గా చెప్పాలి అంటే ఈ ముగ్గురు వ్యక్తులుగా వేరువేరు, లక్షణాల్లో ఒకటై ఉన్నారు. ఇది ఇంకా క్లారిటీ కోసం మీరు ఆ త్రిత్వం అనే మెసేజ్ అనండి. ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా ఉన్నారు అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ, దేవుడు యేసు ప్రభు వారిని భూమి మీద పంపించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన కుడిపార్శ్వంలో, దేవుడి యొక్క కుడిపార్శ్వంలో యేసు ప్రభు వారు కూర్చుని ఉన్నాడు. ఈ యేసు ప్రభు వారే ఇప్పుడు మేమందరం ఇలా మీ మధ్య మహత్కార్యాలు చేస్తున్నాం కదా, అలా మా చేత చేయించడానికి పరిశుద్ధాత్మని మా మీదకి పంపించాడు. ఇది మీరు అందరూ తెలుసుకోవాలి. యేసు ప్రభు అంటే ఎవరో కాదు, మీరు సిలువ వేశారే ఆయనే దేవుడు. మీరు సిలువ వేసినప్పటికీ మిమ్మల్ని రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు అని చెప్తున్నాడు. 37వ వచనం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, ఈ విషయం తెలుసుకున్న తరువాత వాళ్ళు పశ్చాత్తాపడ్డారండి. అయ్యో దేవుడు అని తెలియక మేము సిలువేసామే, ఇప్పుడు మేము ఏం చేయాలి అని పేతురుని అడుగుతున్నారు. 38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఎందుకు దీన్ని ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నారంటే, మనం బాప్తిస్మం తీసుకుంటే మన దగ్గరికి పరిశుద్ధాత్మ వస్తుంది అనే వాగ్దానం వేరు, మీ కుమారులు ఇందడ ప్రవచిస్తారు, అన్ని భాషలతో మాట్లాడతారు, స్వస్థతలు చేస్తారు, దర్శనాలు కంటారు అని చెప్పాడు కదా, ఆ వాగ్దానం వేరు. ఈ వాగ్దానం మనుషులందరికీ, ఆ వాగ్దానం కొంతమందికి మాత్రమే. బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ వరంగా మన దగ్గరికి వస్తాడు అనే వాగ్దానం అందరికీ చెందిద్ది. ఆ పరిశుద్ధాత్మ ద్వారా స్వస్థతలు చేస్తారు, అన్ని భాషలతో మాట్లాడతారు, దర్శనాలు కలుగుతాయి, ఇవి కొంతమందికే ఆ వాగ్దానం. అందుకని పై వాగ్దానానికి ఈ కింద వాగ్దానానికి మనకి తేడా తెలియాలి కాబట్టి ఈ వాగ్దానము అందరికీ అని స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాడు పేతురు గారు.
ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించాలి, యేసు ప్రభు వారిని డైరెక్ట్గా సిలువ వేయమని చెప్పిన జనాలకు కూడా క్షమాపణ ఉంది అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఇవాళ కొంతమంది వచ్చేసి దేవుణ్ణి తిట్టారు అందుకే అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది, దేవుణ్ణి తిట్టారు అందుకే వాళ్ళు వెంటనే చచ్చిపోయారు అని మాట్లాడుతూ ఉంటారు. దేవుణ్ణి సిలువ వేసిన వారిని కూడా మీరు మారు మనసు పొందితే మీకు పాప క్షమాపణ ఉంది, పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది అనేది దేవుడి మనసు. అలా అంటాడు ఆయన. అదే ఇక్కడ రాస్తున్నాడు, మీరే వేసారు యేసుప్రభు వారిని సిలువ, అయినా ఆయన మీకు ఇంకో అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. మారు మనసు పొందితే మీ పాపాలు తీసివేయబడతాయి. ఆ పాపం మరలా మీరు చేయకుండా పరిశుద్ధాత్మ మిమ్మల్ని గైడ్ చేస్తాడు. చనిపోయేంత వరకు మీరు ఈ మార్పు చెందిన మారిన మనసుతో నిలబడండి. 7 సార్లు పడినా తిరిగి నిలబడండి, మంచిగా దేవుడు మీకు పరలోకం ఇస్తాడు అని పేతురు గారు చెప్తున్నారు. 39వ వచనం, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అంటే అన్యుడని లేదు, యూదు దేశులని లేదు, గ్రీకుడని లేదు, ఈ మగాని లేదు, ఆడని లేదు, అందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును ఈ వాగ్దానం. ఏది? బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ వస్తుంది, పాప క్షమాపణ జరుగుతుంది, పరలోకం ఇస్తాడు అనేది. బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన మళ్ళీ పరలోకంకి వెళ్ళిపోవండి, చనిపోయేంత వరకు మంచిగా బ్రతకాలి, అది కూడా చెప్తాడు తర్వాత. 40వ వచనం, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోయి రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. 120 మందిని చూసాం మనం యేసుప్రభు వారు పరలోకానికి వెళ్ళినప్పుడు. 120 కాస్తే ఎంత అయిపోయింది? 3000 మంది అయ్యింది. వీళ్ళందరూ దేవుని నమ్మడానికి గల ఒకే ఒక్క కారణం, ఆయన వాళ్ళ ముందే చనిపోయి తిరిగి లేచి వాళ్ళకి కనపడ్డాడు. ఆయన మరలా పరలోకి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను ఆయన ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మతో వీళ్ళు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు. అవన్నీ చూసి ఈయనే దేవుడు అని వాళ్ళందరూ నమ్మి బాప్తిస్మం తీసుకుని వాళ్ళ పాపాలకి క్షమాపణ పొందారు, మారు మనసు పొందారు. మొట్టమొదట సంఘం ఇక్కడేనండి స్టార్ట్ అయింది, 3000 మంది అంట. అప్పుడు వీరు అపోస్తుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన యందు ఎడతెగక ఉండిరి. క్రైస్తవులారా, మనం దేవునిలో ఉండాలంటే ఈ 4 మన లైఫ్లో కంపల్సరీ ఉండాలి. మొదటిది బోధ, అంటే మనం వాక్యం చెప్పడమన్నా చెప్పాలి, వింటమన్నా వినాలి, బైబిల్ చదువుకోవడమన్నా చదువుకోవాలి. బోధకి ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి. బోధకు దూరం అయ్యాము అంటే ఆటోమేటిక్గా అపవాదికి, పాపానికి, నరకానికి దగ్గర అవుతున్నామని అర్థం. రెండోది సహవాసం, మనతో పాటు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు మన దగ్గరగా ఉండాలి. నువ్వు వాక్యం తెలుసుకున్నావు, అయినా కానీ బూతులు తిట్టేవాళ్ళు, లోకంలో ఎలా పడితే అలా నడిచేవాళ్ళు నీ పక్కన ఉన్నారనుకోండి, నీ ఆలోచన కూడా డైవర్ట్ అవుతుంది. సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. మంచి వాళ్ళతో మనం సహవాసం చేయాలి. సహవాసము, రొట్టె విరుచుట. రొట్టె విరుచుట బల్ల, అంటే బలారాధన తీసుకుంటాం కదా, యేసుప్రభు వారి రక్తానికి, యేసుప్రభు వారి శరీరానికి సాదృశ్యంగా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం కదా, అది ఎప్పుడు కూడా మనతో ఉండాలి. దాని అర్థం ఏంటంటే ఎప్పటికప్పుడు పాప క్షమాపణ కోసం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు తప్పు చేయకుండా ఉండాలని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు యేసుప్రభు వారు భూమి మీద ఎలా బ్రతికారని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు పాపం నుండి మన మనసును దూరం చేసుకుంటూ మార్చుకుంటూ రావాలి అనేది ఉండాలండి. నెక్స్ట్ది ప్రార్థన. ప్రతిరోజు ప్రార్థన ఉండాలి. ఈ 4 ఏ ఒక్కటి మిస్ అయినా మనం పాపం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ 4 ప్రతిరోజు మన జీవితంలో ఉంటే పాపానికి దూరంగా ఉంటాము, పరలోకానికి, దేవునికి దగ్గరగా ఉంటాం. ఇస్కరియోతు యోధా లైఫ్లో కూడా మనం ఇదే చూసాం. ఆయన మొదట యేసుప్రభు వారిని అనుసరించినప్పటికీ, 12 మంది శిష్యుల్లో ఒకటిగా అర్హత సంపాదించినప్పటికీ చివరి వరకు దాన్ని కాపాడుకోలేకపోయాడు. దేవుడి దగ్గరికి మనందరం వచ్చాం. మనందరికీ కూడా ఈ బోధ, సహవాసము, ప్రార్థన ఇవన్నీ చివరి వరకు ఉండాలి. మధ్యలో ఏదైనా మిస్ అయిపోయింది అనుకోండి, మనం పాపంలో పడిపోతాం, దేవుడు మనకు ఆ ఇచ్చిన అర్హతను కోల్పోతాం. ఇస్కరియోతు యోధా ఎలా అయితే కోల్పోయాడో అలాగా. ఇస్కరియోతు యోధా కోల్పోయిన తర్వాత ఏమైంది? అతని స్థానంలోనికి మత్తయి అని ఇంకొక ఆయన వచ్చాడు. అలాగే మనకు కూడా దేవుడు అర్హత ఇచ్చి ఈరోజు మనం యేసుప్రభు వారిని నమ్ముకున్నాం. మనం గనక మళ్ళీ పాపంలో పడిపోయాం అనుకోండి, మన ప్లేస్లోకి ఇంకొకరు వస్తారు. మనకి ఇచ్చిన అర్హతను మనం కోల్పోయినట్టు నరకానికి వెళ్ళిపోతాం. అది కూడా ఇక్కడ మీరు గమనించాలి. 43వ వచనం, అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచనలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇది కాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై
ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఇవాళ కొంతమంది మాట్లాడుతూ ఉంటారండి, పాస్టర్లు డబ్బుల కోసం చేస్తున్నారు సువార్త అని. డబ్బుల కోసం చేయరండి, వాళ్ళ జేబుల్లో ఉన్న డబ్బులు తీసి పెడతారు జనాలను వాళ్ళ పాపం నుండి దూరం చేయడానికి. క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి అంటే, వీళ్ళు చూసారా, వాళ్ళు ఎంత నమ్మకపోతే వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసుకుని మరి దేవుడి కోసం నిలబడతారు చెప్పండి. అది నిజం. అసలు యేసు ప్రభు వారు తిరిగి లేకపోతే, వాళ్ళకి ఆయన కనబడకపోతే, నేను తిరిగి లేచాను సజీవుడిని అని వాళ్ళకి ఆయన నిరూపించుకోకపోతే ఇవాళ క్రైస్తవ్యం అనేది ఉండేదే కాదండి. అది కరెక్ట్ కాబట్టే శిష్యులు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు, ఆస్తులన్నీ అమ్మేసుకుని వేరే వాళ్ళకి దానం చేయడం. ఏమండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, వాళ్ళందరూ ఆస్తులు అమ్మేసుకున్నారు అంటే, అక్కడ ఎవరైతే 3,000 మంది ఆస్తులు అమ్మేసుకున్నారు అంటే, ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతం అంతా, ఆ ఊర్లో ఉండే వాళ్ళంతా ఒక్కడైనా కానీ డబ్బులు లేనోడు, అడుక్కునేవాడు, పేదోడు ఉంటాడు చెప్పండి. అందరూ కలిసి ఆస్తిని పంచుకొని ఎవడెవడికి ఎంత అవసరం అంతంత డివైడ్ చేసుకుని వాళ్ళు దేవుడి సువార్తని నిజంగా హృదయంతో మనస్ఫూర్తిగా ప్రకటించారు. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా వేయించిన ఆ పునాది చాలా గట్టిగా ఉంది కాబట్టే ఇవాళ క్రైస్తవ్యం అనేది ప్రపంచంలో ఎప్పటికీ ఏ రోజుకి ఆ రోజు పెరుగుతూ వెళ్తుంది. పునాది బాగుందండి మంది. ఇవాళ మీరు కనిపించే చాలామంది సహోదరులు అక్కడో ఇక్కడో ఎక్కడో తప్పు చేసి ఉండొచ్చు, అయినా కానీ మనం దేవుణ్ణి పట్టుకోవడానికి గల కారణం పునాది బలంగా ఉంది. బైబిల్ చాలా బలంగా ఇచ్చాడు దేవుడు మనకి, ఏ తప్పు లేకుండా ఇచ్చాడు. దాని మీద ఏ మనిషి మీద కాదు, ఏ పాస్టర్ మీద కాదు, దేవుని మీద ఆధారపడి మన విశ్వాసం ఉంది. అందుకేనండి క్రైస్తవ్యాన్ని ఎవరో ఎన్నైనా చేయని, చంపని క్రైస్తవ్యాన్ని ఎవరో ఈ ప్రపంచం నుంచి అంతం చేయలేరు. దేవుడి మాట అది అంతే. కళ్ళు మూసుకుని మనం దేవుడి మీద నమ్మకంతో వెళ్ళొచ్చు. సీఎంలు పిఎంలు 5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటారు. మన రాజు దేవుడు యేసు ప్రభు వారు అసలు చనిపోయినా కానీ మారడండి, ఆయనే రాజు, సజీవుడు. మనం చనిపోయిన తర్వాత మనల్ని కూడా తిరిగి లేపి సజీవులుగా చేస్తానన్నాడు, పరలోకంలో ఉండే నిత్యరాజు. 47 ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అంటే రోజు రోజుకి పెరుగుతుంది. ఇవాళ క్రైస్తవులు ఏంటంటే అండి, క్రైస్తవులు అనేవాళ్ళు వినేవాళ్ళలాగా, బోధకులు అనేవాళ్ళు బోధించేవారిలాగా ఉన్నారు. కానీ అపోస్తుల కార్యాలు కానీ బైబిల్ కానీ అలా చెప్పట్లేదండి. క్రైస్తవులు అంటే వాక్యాన్ని వేరే వాళ్ళకి బోధించేవాళ్ళు, వేరే వాళ్ళని యేసు ప్రభు వారి దగ్గరికి నడిపించేవాళ్ళు. ఈ ప్రాసెస్లో చాలా కష్టాలు వస్తాయి కదా, ఆ కష్టాల్లో ఎలా ఉండాలి అని ఒక కాపరిగా కాసేవాడు బోధకుడు, సంఘ కాపరి. క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్న ప్రతి వాడు కూడా యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవాలి, వేరే వాళ్ళకి చెప్పాలి. వేరే వాళ్ళకి బోధించేవాడే, వేరే వాళ్ళని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చేవాడే నిజమైన క్రైస్తవుడు. అలా కాకుండా అది బోధకుల పని అని మనం అనుకుంటున్నాము అంటే క్రైస్తవులని మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాము అని దాని అర్థం. ఈ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం ఏమేం చూసాం, పెంతెకొస్తు అనే పండగ దినమున పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది. వాళ్ళు భాషలతో మాట్లాడారు, అనేక మందికి వాక్యం చెప్పారు, వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, యేసే దేవుడని నమ్మారు. చాలామంది బాప్తిస్మం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా పొందుకున్నారు. మళ్ళీ వీళ్ళు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు అందరూ స్వస్థతలు చేశారు అది ఇదని కాదండి. పరిశుద్ధాత్మ వరం వేరు, పరిశుద్ధాత్మ వరాలు వేరు. ఆ 12 మంది శిష్యులకి వరాలు వచ్చాయి, ఈ 3,000 మందికి పరిశుద్ధాత్మే వరంగా వచ్చింది. చనిపోయేంత వరకు వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి పరిశుద్ధాత్మ. ఓకే, ఈ అపోస్తల కార్యాలు 1-2 అధ్యాయాల్లో మొట్టమొదటి సంఘం ఎలా ఏర్పడింది, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది మనం చూసాం. 3వ అధ్యాయం నుండి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ, అనేక విషయాలు మాకు నేర్పించారు, కృతజ్ఞతలు తండ్రి. మరి ఎటువంటి ఆటంకము లేకుండా మీరు ఇచ్చిన బైబిల్ మొత్తాన్ని మేము భావాన్ని అర్థం చేసుకుంటూ చదవడానికి మాకు కృప దయచేయమని, తోడుగా ఉండమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, అందరికీ వినిపించండి. మన సిరీస్లో ఏవేవైతే బైబిల్ మనం చదువుకుంటున్నామో, సువార్తలు, ఈ అపోస్తల కార్యాలు, మిగతా పుస్తకాలు కూడా అన్నీ కూడా మీరు వినండి, తెలియని వాళ్ళకి వినిపించండి. అందరికీ వందనాలు.